మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో ఈ 8వ మాసం ఈ మొట్టమొదటి శనివారం ఈ శుద్ధీకరణ కూడికలో పాల్పంపు పొందిన దేవుని బిడ్డలైన అందరికీ ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచి దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచి వేసి కాపాడైన సజీవమైన రెక్కల నుండి భద్రపరిచిన దేవునికి ఒక క్షణం చెప్దాం హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. మనం ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. కొద్దిసేపు మనం ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ఒకసారి చూడండి ఇర్మీయా ప్రవచన గ్రంథం వాగ్దానం ఉదయకాలం వచ్చిన వాగ్దానం 3వ వచనంలో రాయబడిన 7వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాటలు ఒకసారి చూడండి. జ్ఞాపకం చేసి ప్రార్థన చేసి ఆ మాట నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేసుకుందాం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడును అగున్నాడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. గట్టిగా చెప్పండి. మనం వింటున్న మాట ఈ రాత్రి మనం వింటున్న మాట అధిపతియు సైన్యములకు అధిపతియు యెహోవా ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని రాసిన మాట అంటే ఏమని సెలవిస్తున్నాడంటే నేను మిమ్ములను నివసింపజేసేటట్లు స్థిరపరిచేటట్లు నేను మిమ్ములను జీవింపజేసేటట్లు నేను మిమ్ములను జీవింపజేసేటట్లు నేను మీ కుటుంబాలను వర్ధిల్లింపజేసేటట్లు జీవితాన్ని మీరు నేను మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకునేటట్లుగా మిమ్మల్ని బ్రతికించేటట్లు ఆస్తిని సంపాదించండి, అంతస్తులు కూడగట్టండి, మందిరానికి అంత తీసుకొచ్చి ఇవ్వండి. ఇవేమి తెలియజేస్తున్న ఒక చక్కటి మాట ఏంటంటే అక్కడ మనకు తెలియజేస్తున్న ఒక చక్కటి మాట ఏంటంటే ఇవన్నీ మీ జీవితాల్లో స్థిరపరచబడాలి అని అనుకుంటే సంతోషంగా మీరు నివాసంగా సంతోషంగా జీవించాలని అనుకుంటే ప్రశాంతంగా నెమ్మది కలిగి సుఖంగా ప్రశాంతంగా బ్రతకాలి అని అనుకునే పని ఉంది. మీరు చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఉంది. ఏమిటా పని అంటే మీ మార్గములను మీ క్రియలను మీరేం చేయాలని రాస్తుంది అక్కడ. గట్టిగా ఆమేన్ చెప్పండి. దిద్దుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున శుద్ధీకరణ కూడిక ప్రభు బల్లలో మనం ప్రభు బల్లలో పొందబోతున్నాం. శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని భుజించి పానం చేయబోతున్నాం. ఏ అపవిత్రత మనలో మన దేహంలో ఏ అపవిత్రత ఉన్నా మనసు ఎలుబడి చేస్తున్నా, ఏ రకమైనటువంటి వ్యతిరేక మనసు ఎలుబడి చేస్తున్నా, క్షమించలేని మనసు మనలో ఒకరిని క్షమించలేని మనసున్నా, మనలో ఒకరిని ప్రేమించలేని మనసున్నా, హర్షించలేని మనలో ఒకరిని చూచి హర్షించలేని స్వభావం ఉన్నా ఆ బల్లలో పాలు పంపులు పొందితేనట మన కలగాలంటే ఆ బలలో జీవం కలగాలంటే ఆ బలలో మనం పాలు పంపులు పొందుతున్నప్పుడు మనం సరి చేసుకోవాలి. మనలో తొలగించుకోవాలి. ఆత్మచేత నింపబడాలి, అభిషేకించబడాలి, ఆయన సొత్తుగా మనము మార్చబడాలి. ఇక్కడ వినబడుతున్న మాట మీ క్రియలను ఆ పరిస్థితులను మీకున్నటువంటి ఆ పరిస్థితులను మీ మార్గములను ఇదిగో వాటన్నిటిని మీరు ఏం చేయాలి? ఎందుకు దిద్దుకోవాలి? దేవుడు ఎందుకు దిద్దుకోవాలి? అసలు దేవుడు ఎందుకు దిద్దుకోమంటున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? అంటే ఏం చేస్తాడు? అసలు ఎవరితో చెప్తున్నాడు? పరిస్థితి వచ్చింది ఎందుకని దిద్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దిద్దుకోకుండా క్రియలు ఆ మార్గాలను దిద్దుకోకుండా క్రియలను దిద్దుకోకుండా ఒకవేళ ఆత్మ జీవితం సాగితే ఏమవుతుంది? ఒకసారి అదే ఇర్మీయా ప్రవచన గ్రంథం కొంచెం ముందుకు వెళ్ళి 18వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట చూడండి. అదే ఇర్మీయా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 11వ వచనం రాయబడిన మాట. కాబట్టి ఇర్మీయా అనే ప్రవచన కలిగినటువంటి వాక్కు దేవుడు బయలుదేరి దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు. నీవు వెళ్ళి యోదావారితోను ఇదిగో యోదావారితోను యెరూషలేములో ఉన్న నివాసులందరితోను ఇలా చెప్పు. ఏమని? సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా సెలవిచ్చే మాట ఏదనగా వినండి. నీ మీదకి తెచ్చుటకు నేను కీడును కల్పించుచున్నాను. నీకు అనుకూలంగా కాదు, యోచన అంటే ఆలోచన, విరోధముగా ఒక యోచన అంటే ఆలోచన చేయుచున్నాను. మీరందరూ దుష్ట మార్గమును విడిచి మరలా ఇక్కడ అదే మాట చెప్తున్నాడు.
మరలా ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, దుష్ట క్రియలను దుష్ట ఆలోచనలు విడిచి మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుని కనికరం కలిగిన బాహు, దేవుని కనికరం కలిగిన బాహు కాదు రాబోతుంది. శిక్షించే బాహు రాబోతుంది. వ్యతిరేకంగా మనం దేవునికి వ్యతిరేకంగా ఇష్టంగా దేవునికి అయిష్టంగా మనము ఇష్టలుగా దేవునికి జీవిస్తే, మనము ఇష్టలుగా కాకుండా జీవిస్తేనట అక్కడ పైన రాసినమాట, ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో యోధా వారితో యెరూషలేములో ఉన్న వారితో చెబుతున్న మాట ఏంటంటే, దేవుని కోపం రాకముందే, దేవుని కోపం రాకముందే, ఉగ్రత రాకముందే, దేవుని ఉగ్రత రాకముందే, పంపించే తెగులు రాకముందే, దేవుడు పంపించే తెగులు రాకముందే ఆలోచన చేసి కీడు, దేవుడు ఆలోచన చేసి కీడు చేయాలని తలంపు దేవుని రాకముందే క్రియలను మీరు మీ క్రియలను మీ మార్గములను దిద్దుకోవాలి, చక్కపరుచుకోవాలి. ఎవరితో చెబుతున్నాడు? ఎవరితో ఈ మాటలు తెలియజేస్తున్నాడు? ఒక్కసారి మనం పైన కనబడుతుంది మనకి, యోధా వారి నివాసులతో. ఇంతకి ఎవరు? యెరూషలేము నివాసులతో. ఇంతకి ఎవరు వీళ్ళు? ఎల్లప్పుడు దేవుని యోధా వారంటే ఎల్లప్పుడు దేవుని స్తుతించేవారే కదా. దేవుడు ఈ మాటలు ఎల్లప్పుడు స్తుతించేవారు దేవుడు ఈ మాట చెప్తాడు. పైకి యోధావారే, యోధావారే, పైకి యోధావారే, బలిపీఠం కట్టించేవారే, బలిపీఠం కట్టేవారే, దేవుని సన్నిధిలో అంగలార్చేవారే, నిత్యము ధూపం వేసేవారే, అయ్యా అంటూ మొర్ర పెట్టేవారే. మరి వారితో ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అని మనం ఆలోచిస్తే, యోధావారు అనే పేరైతే ఉంది కానీ స్తుతించే అనుభవం లేదు. గోత్రంలో ఉన్నారు కానీ, యోధా అనే గోత్రంలో ఉన్నారు కానీ, నేను కూడా దేవుని మందిరంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, నేను కూడా దేవుని సంఘంలో ఉన్నా, ఐక్యపడి ఉన్నా, నేను కూడా దేవుని బిడ్డలను ఐక్యపడి ఉన్నా, నేను కూడా అందరితో మమేకమై జీవిస్తున్నా అని అనుకున్నపోతే, మనము దేవుని స్తుతించకపోతే, యాగం చెల్లించకపోతే, దేవునికి స్తుతి యాగం చెల్లించకపోతే, ఎందుకు చెల్లించాలండి స్తుతి యాగం? స్తుతులు దేనికోసం చెల్లించాలి? ఆయనకి స్తుతులు ఎందుకు మహిమపరచాలి ఆయనను? ఎందుకని దేవుడు నేను గణపరచాలి అనే ఆలోచన ఒకవేళ యోధావారిలో వచ్చిందేమో, ఆలోచన వచ్చి యోధావారిలో ఆ ఆలోచన వచ్చి వారు ఎంతసేపు ఏమనుకుంటారు తెలుసా? మాకేమవుతుందండి, అపాయం సంభవిస్తుందండి, మాకెలా అపాయం సంభవిస్తుందండి, మేము జాగ్రత్త వహించట్లేదా, మేము కష్టపడట్లేదు, మాకెలా నష్టం వచ్చిందండి, మేము కష్టపడట్లేదా, మేము మాకెలా కీడు వచ్చిందండి, మేము తప్పించబడట్లేదా అని అనుకుంటున్నారు. కీడు ఎక్కడి నుంచి రావట్లా, మన మీదకి కీడు ఎక్కడి నుంచో మన మీదకి ప్రజల మీదకి వస్తారు, అక్కడ రాయబడలా. ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ఆ మాట చదవండి మరలా మా మాట, అదే 18:11లోనే మరలా మా మాట. కాబట్టి నీవు వెళ్ళి చెప్పు వాళ్ళతో, కాబట్టి నీవు వెళ్ళి చెప్పు వాళ్ళతో, ఆ యోధా వారితో, నివాసులతో, యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు, దేవుడైన యెహోవా సైన్యములకు అధిపతి, దేవుడైన యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా, పరాక్రమశాలి యెహోవా ఇశ్రాయేలుతో సెలవిచ్చేది ఏంటంటే, మీ మీదకి తెచ్చుటకై దేవుడే అంటున్నాడు. ఇదిగో మీ దేవుడే అంటున్నాడు, మీ మీదకి తెచ్చుటకై నేను ఏం కల్పిస్తున్నా? దేవుని దగ్గర నుంచి ఎలా వస్తుంది కదా మనం, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం వస్తుంది కదా మనం అనుకునేది, దీవెన వస్తుందని కదా మనం, దేవుని దగ్గర నుంచి దీవెన వస్తుందని కదా మనం అనుకునేది, మేలు వచ్చింది కదా దేవుని దగ్గర నుంచి, ఏదో ఒక మేలు దేవుడు కదా అని మనం అనుకునేది. దేవుడు ఎంతసేపు కరుణ చూపించేవాడు, కటాలించేవాడు, ప్రేమ చూపేవాడు, జాలి కలిగిన వాడు, దయామయుడు, కరుణామయుడు, ఎన్నో మాటలు మనం వింటున్నాం కదా. మరి ఆ దేవుడు ఏమంటున్నాడు? నేను మీ మీదకి ఏం తెప్పించాలంటున్నాడు? కల్పించకుండా ఉండాలంటే, కీడు ఒకవేళ ఉండాలంటే, మనము ఒకవేళ స్తుతించే గుంపులో నుంచి వేరైపోయేమేమో, ఆయన ఘనపరిచే దేవుని సన్నిధిలో ఆయన ఘనపరిచే గుంపుల నుంచి వేరైపోయేమేమో, కుటుంబాల మీదకి శాపం ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబాల మీద దరిద్రత ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబాల మీద బలహీనతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కుటుంబాల్లో వ్యక్తిగతంగా పైకి భక్తి కలిగిన వారిగా కనబడుతున్నాం, లోపల అన్నారు కదా పరిసయ్యులను సద్దుకలు అన్నారు కదా, పరిసయ్యులను సద్దుకలు చూసి సమాధులను కొట్టిన ఈ రోజు సమాధుల్లాగా కనబడుతుంది. సమాధి ఈ రోజున పైకి బాగానే కనబడుతుంది, సమాధిగా కడతారు, అవసరం సున్నం కడతారు, తెల్లగా కడతారు, అవసరం పాలరాతో కడతారు, కానీ లోపల ఉన్న వ్యక్తి ఎముకలు గూడిగా కుళ్ళిపోయి కంపు కొట్టి ఎముకలు గూడిగా మార్చబడిన అస్థి పంజరంతో పైకి ఈ రోజున మన ఆత్మ జీవితం పైకి సున్నం కొట్టిన సమాధిలా కనబడకూడదు. దేవునికి ఎల్లప్పుడు మనము దేవునికి ఇష్టలైన వారిగా బ్రతికేటట్లు ప్రభువు నిలబెట్టును గాక. దేవునికి ఇష్టలైన వారిగా జీవించేట్లుగా బ్రతుకును ప్రభువు మార్చును గాక.
ఈ రోజున మూలవాక్యం మనం వింటున్నాం. మీ మార్గములను మీ క్రియలను ఆయన సర్దుకోవాలి. అందరం కూడా ఆయన సందుకు వచ్చిన మనం అందరం కూడా దిద్దుకోకపోతే మన మార్గాలు మన క్రియలు దిద్దుకోకపోతే దేవుని దృష్టిలో మనం ఇష్టలుగా మార్చబడం. ఏదో వారితో చెప్పు, ఆయన అంటున్నాడు, ఇదిగో ఏదో వారితో చెప్పు, అందరితో చెప్పు, యెరూషలేము నివాసులందరితో చెప్పు, నేను వాళ్ళ మీదకి ఒక కీడును తెప్పించబోతున్నానని చెప్పు. ఇప్పుడైనా సరే వాళ్ళు ఆ క్రియలను ఎప్పుడైనా సరే వాళ్ళు ఆ క్రియలను మార్గాలు దిద్దుకుంటే నేను చెయ్యాలనుకున్న కీడు మానతా అని అదే ఈ రోజు నీ మాటలు వెళ్ళక అంటాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం యోధా వారిలాగా స్తుతించే వారిగా మనం మార్చబడితే, కీడించే వారిగా మనం మార్చబడితే, స్తుతించే వారిగా మనం మార్చబడితే మన మీదకి వచ్చే తెగులు ఆపబడుతుంది. యోధా వారిగా స్తుతించే వారిగా మనం మార్చబడితే దేవుని మీద నువ్వు కట్టిన బలిపీఠం నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. సున్నతి లేకుండా మన హృదయంలో సున్నతి లేకుండా, పరిశుద్ధత లేకుండా, హృదయంలో పరిశుద్ధత లేకుండా, హృదయంలో దేవునికి ఇష్టమైన కార్యాలు లేకుండా, హృదయంలో దేవునికి అనుకూలమైన భక్తి లేకుండా, హృదయంలో దేవుని మీద ఆధారపడే జీవితం లేకుండా మనం ఏది చేసినా అది వ్యర్థమే. ప్రభు అంటున్నాడు, పేరు యోధా వారే, వారితో వెళ్ళి చెప్పు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను కీడు తెప్పించబోతున్నాను, మీ మీదకి నేను కీడు తెప్పించబోతున్నానండి. ఆయన మాట వినపడబడాలంటే ఈ రోజు తప్పించబడాలంటే ఈ రోజు నుంచి మనను మన క్రియలను మన మార్గాలను దిద్దుకునే వారిగా ప్రభువు నిలబెట్టును గాక. మార్గాలు క్రియలు దిద్దుకోవడం అంటే బ్రతుకు మార్చుకోవడం, మన ఆలోచనలు మార్చుకోవటం, మన పద్ధతులు మార్చుకోవటం, మన పరిస్థితులు మార్చుకోవటం, ప్రతిసారి ప్రతిరోజు మనము దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. దేవుడు మాట్లాడుతూ ఎన్నోసార్లు బతిమలాడుతూనే ఉంటాడు, ఎన్నోసార్లు ప్రభు బతిమలాడుతూనే ఉంటాడు. ఆయనకు లోబడి బతిమలాడినప్పుడు ఆయనకు లోబడితే ఆయన మాట వింటే మన మార్గాలు మన క్రియలు మనం దిద్దుకుంటే చెయ్యాలనుకున్న కీడును దేవుడు తప్పించబోతున్నాడు. రెండవది ఎవరితో చెప్తున్నాడు? యెరూషలేము నివాసులు స్తుతించేవారే, యూదా వారు స్తుతించేవారే. స్తుతి వాడితోనే చెప్తున్నాడు అంటే స్తుతి ఆగిపోతుంది. వ్యక్తిలో స్తుతి స్తుతించగలుగుతున్నారా? వ్యక్తిగత జీవితంలో స్తుతించగలుగుతున్నారా? మందిరానికి వచ్చి స్తుతించగలుగుతున్నారా? ఎంతసేపు దేవుని సన్నిధిలో స్తుతించగలుగుతారు? దేవుడు మనం బ్రతికించినందుకు మన జీవిత అసలు దేవుడు మనం బ్రతికించినందుకు మన జీవిత కాలం ఆయన స్తుతించిన ఆయన రుణాన్ని మనం జీవితకాలం అంతా ఆయన స్తుతించిన జీవిత కాలం అంతా ఆయన స్తుతించిన ఆయన మహిమపరిచిన ఆయన మనకిచ్చిన త్యాగాన్ని ఆయన మన పట్ల చూపిన ప్రేమని వర్ణించలేం కదా. అలాంటిది ఎంతసేపు ఆయన స్తుతించగలుగుతున్నారు? ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నీవు స్తుతించే వారిగా మార్చబడితే, నీవు స్తుతించే వారిగా మార్చబడితే రాకుండా ప్రభు నీ మీదకి ఏ కీడు రాకుండా ప్రభు తప్పించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అంటే కీడు రాకుండా, కీడు అంటే ఏదో నష్టం శాపం అని అనుకుంటున్నాం. కీడు అనేది అదొక తెగులులాగా కుటుంబంలోకి వచ్చి ప్రజలందరినీ బాధిస్తుంది. కీడు నాశనం అనేది ఏది మన ఇంట్లోకి రాకూడదు. నాశనం అనేది ఏది మన ఇంట్లోకి రాకూడదు. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. ఏది మన ఇంట్లోకి రాకూడదు, నాశనం అపవిత్రత ఏది మన ఇంట్లోకి రాకూడదు. ఆమేన్ చెప్పండి. నీవు నీ చేయాలంటే నీవు నీ మార్గాలను నీవు క్రియలను దిద్దుకోవడం అంటే నీవు ఎంతవరకు స్తుతించే విషయంలో ఒకవేళ వెనకాడుతున్నావేమో, స్తుతించే విషయంలో ఒకవేళ వెనకాడుతున్నావేమో, 7 సార్లు దేవుని సన్నిధిలో స్తుతించడానికి 7 సార్లు స్తుతించేవాడు. స్తుతి అనడం అంటే 7 సార్లు స్తుతించడం అంటే ఓన్లీ స్తుతి అనడమే కాదు, చేసేవాడు బలిపీఠాలు కట్టేవాడు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు దానియేలు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు దానియేలు, రాత్రంతా యేసుక్రీస్తు ప్రభువారు రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఈ రోజున మన జీవితంలో ఏమైనా ప్రార్థన ఎలా వచ్చి ఈ మాటలు వింటున్న ఈ శుద్ధీకరణ కూడికలోకి వచ్చి ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో మిమ్మల్ని మాత్రం మనందరినీ క్రియలు ఎందుకంటే మన క్రియలు మన మార్గాలు దిద్దుకుంటేనే దేవుని బలలో మనం పాలుపంపులు పొందిన ప్రయోజనం. మన మార్గాలు సరి చేసుకుంటే, మన క్రియలు మన మార్గాలు సరి చేసుకుంటేనే ఈ రోజున స్తుతించే గుంపులో లేకుండా ఉంటే ప్రయోజనం లేదు. మనం లేకుండా ఉంటే స్తుతించే గుంపులో మనం లేకుండా ఉపయోగం లేదు. స్తుతించేవారే యోధావారు వారిలో స్తుతించేవారే కానీ వారిలో స్తుతి కనబడదు. ఇంకొకరు ఉన్నారు యెరూషలేము నివాసులు. యెరూషలేము అంటే చెప్పనా, దేవుని అంటే దేవుడి నివాసం ఉండే యెరూషలేము అంటే దేవుడి నివాసం ఉండే కేంద్రం చెప్తున్నాడు. దేవుని ఆ యెరూషలేము నివాసంతో చెప్తున్నాడు దేవుని సన్నిధిలో ఉన్న వారితో ఇదిగో కీడు తెప్పించాలని యెహోవా మీ మీదకి కీడు తెప్పించాలనుకుంటున్నాడు. మీ మీదకి రాకుండా ఉండాలంటే, ఆయన కీడు మీ మీదకి రాకుండా ఉండాలంటే, సంతాపపడాలంటే, ఆయన మిమ్మల్ని చూసి సంతాపపడాలంటే ఇదిగో మీ క్రియలు మీ మార్గాలు చక్కబరుచుకోండి, దిద్దుకోండి. దేవుని సన్నిధికి వాళ్ళు ఏం చేస్తుంటారు? దేవుని సన్నిధికి వచ్చారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు కదా, యెరూషలేము నివాసులు దేవుని సన్నిధిలో ఉన్నారు కదా, యెరూషలేము
నివాసులనే పేరుంది కదా, పేరైతే ఉంది, ఉన్నాననే పేరైతే ఉంది, బ్రతికి ఉన్నాననే పేరైతే ఉంది. కానీ మృతుడనే బ్రతికున్నామని పేరైతే ఉంది అన్నిట్లో, బ్రతికున్నామని పేరైతే ఉంది అన్నిట్లో. ఆత్మీయ జీవితంలో శారీరకంగా మృతి చెందినా, శారీరకంగా ఒకవేళ మృతి చెందిన వారిగా ఉంటే ఆయన ఆత్మీయ జీవితంలో మనం బ్రతుకున్న వారిగా ఉంటే ఆయన రొమ్మును అనుకునే వారిగా దేవుడు నిలబెడతాడు. ఆమె భూమి మీద జీవితాన్ని శారీరకంగా ఒకవేళ ఈ భూమి మీద జీవితాన్ని ముగించినా సరే కాపాడుకుంటే, ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటే మనం ఎక్కడ ఉంటామో తెలుసా? దేవుడు నిలబెడతాడు. రొమ్మును అనుకునే వారిగా మనల్ని దేవుడు నిలబెడతాడు. ఆమె చెప్పకూడదు, ఆత్మీయ జీవితం చనిపోకూడదు, ఆత్మీయ జీవితం చనిపోకూడదు, జీవంతో నింప ఆత్మీయ జీవితం ఎప్పుడు జీవంతో నింపబడేటట్లుగా ప్రభు మార్చునుగాక. క్రియలు మార్చబడాలి అంటే క్రియలు దిద్దుకోవాలి, మార్గాలు దిద్దుకోవాలి. చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి కానీ ఒకే ఒక్క మాట మీకు చూపించి ప్రార్థన చేస్తాను చూడండి. అదే ఇర్మియా ప్రవచన గ్రంథం 28:13 చదవండి. 28:13 త్వరగా ఒక్క మాట చదవని ప్రార్థన. 26:13 త్వరగా ఒక్క మాట చదవని ప్రార్థన. 26:13 అందరి మాట వినండి. కాబట్టి అందరి మాట వినండి. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గురించి దేవుడే సంతాపపడినట్లు మరలా ఇక్కడ అదే మాట, మన జీవితంలో ఈ రోజున ఈ మాట వింటున్న మన జీవితంలో యోధావారితో దేవుడు ఇందాక చెప్పాడు కదా, యోధావారితో చెప్పు తగ్గిపోయింది, స్తుతించే అనుభవంలో తగ్గిపోయింది, తిరుగుబాటు వ్యతిరేకతలు మొదలయ్యాయి, ఎంతసేపు తిరుగుబాటు స్వభావాలు మొదలయ్యాయి, ఎంతసేపు స్తుతి అనే వాళ్ళు నా దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు అనే మాట పలుకుతున్న వారితో చెప్పు, యెరూషలేము నివాసులతో చెప్పు, ఎంతసేపు దేవుని సందులోనే ఉన్నారు, ఎంతసేపు సణుగులు, ఎంతసేపు దేవుని సందులోనే ఉన్నారు, ఎంతసేపు విసుగులు, దేవుని సందులో ఉన్నారు, ఎంతసేపు ఆలోచనలో నింపబడిన వారితో చెప్పు, యెహోవా మీ మీదకి తప్పించబోతున్న కీడు ఇది రాబోతుందని తెలియచేయి దేవుడు అని ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడి ప్రజలతో చెప్పమంటున్నాడు. ఆయన చెబుతూ ఉండగా ఇక్కడ మరలా మనం ఆయన చెయ్యాలి అనుకున్న కీడు చేయక మానేటట్లుగా దేవుని వైపు మనం తిరుగుదుముగాక. ఒకవేళ ఆత్మీయత ఎంతవరకు చల్లారిపోయినా, వెనకబడిపోయినా, ఏ పరిస్థితిలో ఉన్నా, కృంగిపోయినా, ఏ పరిస్థితిలో ఉన్నా మన దేవుని వైపు మనం తిరగగలిగితే, మన క్రియలను దిద్దుకోగలిగితే, మన మార్గములను దిద్దుకోగలిగితే ఆయన మన కుటుంబాల మీద చెయ్యాలి అనుకున్న కీడు చేయక దేవుడు మానునుగాక. ఆ పట్టణాన్ని తగలబెట్టాలి అని దేవుని ఆలోచన. సొదొమ గొమొర్రా అనే పట్టణం ఉండకూడదు, సొదొమ గొమొర్రా అనే పట్టణం ఉండకూడదు, కాల్చబడాలి, అగ్ని గంధకాలతో కాల్చబడాలి. ఆ ప్రజల దేవుని ఆలోచన తెలుసా? ఆ ప్రజలందరూ ఎలా ఉన్నారు తెలుసా? తిరుగుబాటు, వ్యతిరేకతలు. ఆ ప్రజలందరూ తిరుగుబాటు మార్చబడిపోయారు. ఆ ప్రజలందరూ ఎలా మార్చబడిపోయారంటే, ఒక ఇంట్లోకి వస్తే దేవుని దూతలు ఒక ఇంట్లోకి వస్తే ఆ ఇంటి చుట్టూ అర్ధరాత్రి వెళ్ళి మీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళని బయటికి పంపించండి. మార్చబడిపోయారు, అనేంతగా మార్చబడిపోయారు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రభు, ఈ రోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రభు ఆ కుటుంబాన్ని, లోతు ఒక కుటుంబాన్ని మాత్రం బయటికి వెళ్ళగానే, లోతు కుటుంబం బయటికి వెళ్ళగానే కీడు చేయడానికి దేవుడు ఆజ్ఞాపించాడు, కీడు చేయడానికి. వెంటనే ఆకాశానికి ఆజ్ఞాపించాడు, వెంటనే ఆకాశం తెరవబడింది. ఆ అగ్ని గంధకాలు ఆ పట్టణం మీద పడితే సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా దేవుడు కీడు చేయాలని ఆలోచన చేస్తే, దేవుడు కీడు చేయాలని ఆలోచన చేస్తే, పరిస్థితులను దేవుడు చూసి, ప్రజల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులను దేవుడు చూసి, వర్షాన్ని 40 రోజులు ప్రచండమైన వర్షాన్ని, ఆకాశ తూములు ఒకటి రక్షించబడి ప్రజలు, నోవాహు కుటుంబం ఒకటి రక్షించబడి ప్రజలందరూ ఈ రోజు ఆయన చనిపోయారు. ఈ రోజు ఆయన కీడు చెయ్యాలని అనుకుంటే మనం ఎంత కలుగుతామో చూపుతున్నాడు. దేవుడు ఇంకా కృప చూపుతున్నాడు, మారతారని. దేవుడు ఇంకా కృప చూపుతున్నాడు, మారతారని, దిద్దుకుంటారని. దేవుడు ఇంకా కనికరిస్తున్నాడు, దిద్దుకుంటారని. మార్గాలు దేవుడు ఇంకా కనికరిస్తున్నాడు, మార్గాలు క్రియలు సరి చేసుకుంటారని. ఆ విధంగా మనము మార్చబడితే ప్రభు మనం చదివి మాట తెలుసా? ప్రభు చెయ్యాలనుకున్న కీడును చేయక చెప్పండి ఆయన ఆగిపోతాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి ఐగుప్తు ప్రజల్లో తొలిచూలు సంతానం అంతా సంహరించబడడానికి కారణం బయలుదేరింది రాత్రి. కీడు బయలుదేరాడు రాత్రి, సంహారదూత బయలుదేరాడు రాత్రి. ఇశ్రాయేలు ప్రజలు ఏ ఇంటిలో
ఇశ్రాయేలు ప్రజలు ఏ ఇంటిలో వారి ద్వారబంధాల మీద వారి గొర్రెపిల్ల రక్తం వారి ద్వారబంధాల మీద వారి గుడారాల మీద ఉండదో ఆ ఇంట్లో ఎవరు చనిపోయినా నాకు సంబంధం లేదని దేవుడు చెప్పాడు. యెహోషువ అందరూ కూడా చేసినటువంటి యెహోషువ వీళ్ళందరూ ఒక్కొక్కరు చేసినటువంటి కార్యం ఏంటంటే గొర్రెపిల్ల రక్తాన్ని ఒక్కొక్కళ్ళు తీసుకొని ఆ గొర్రెపిల్ల రక్తాన్ని కుంచె తీసుకొని ద్వారబంధాలు ప్రోక్షించడం మొదలు పెట్టారు. రాత్రి సంహార దూత కీడు చేసేవాడు రావడం మొదలు పెట్టాడు. లేదో గొర్రెపిల్ల రక్తం ఏ ఇంట్లో లేదో ఆ ఇల్లు ఉన్న కుటుంబాలన్నిటినీ పశువులతో సహా తొలిచూలు పిల్లలు ఏ కుటుంబానికి రా ఈ రోజున కీడు ఏ కుటుంబానికి రాకూడదని కాపాడిన దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు చెప్తున్నాడు యెరూషలేము నివాసులు, అదే ఇశ్రాయేలు సంతానంతో చెప్తున్నాడు యెరూషలేము నివాసులు చెప్తున్నాడు కీడు నేను చేయకుండా మార్గాలు దిద్దుకోండి. ఉండాలి అని అంటే మార్గాలు దిద్దుకోండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రియలను దిద్దుకోండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ ప్రభు బల్లారాధన రేపు దినం పాలు బొమ్మలు పొందబోతుండగా ముందుగానే మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి గాక. ఇవన్నీ ఇంతకీ ఏం చేయాలో ఇవన్నీ నేను చెప్పడానికి ఒకే ఒక మాట చదివిస్తాను చూడండి. సామెతల గ్రంథం 28:13 ఈ పాట చదవండి. సామెతలు 28:13 సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఎప్పుడైతే మనలో ఇది అతిక్రమం అని తెలిసిందో, దేవునికి విరోధం అని అనిపించిందో, దేవునికి నేను అయిష్టంగా ఉన్నాను మనకు అనిపించిందో వెంటనేనట ఒప్పుకోవడం కాదంట, విడిచిపెట్టినవాడు కనికరించబడబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆ కుటుంబం మీద కీడు రాకుండా దేవుడు తప్పించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆ సంఘాన్ని దేవుడు కీడు బారిన పడకుండా తప్పించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజు మన సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు, మన సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాలు కీడు నుంచి తప్పించబడే కార్యం దేవుడు జరిగించును గాక. చెయ్యాలి అనుకున్న కీడు చేయక నా ప్రభువు ఆగును గాక. చిన్న పొరపాటు దావీదు ఒక చిన్న పొరపాటు చేస్తే దూసిన పొరపాటును బట్టి దూసిన ఖడ్గము చేత పట్టుకున్న దేవుని దూత దిగి వచ్చి సంహరించడం మొదలు పెట్టాడు. వేల మంది చనిపోయారండి. ఇంచుమించు 75,000 మంది పొరపాటు చేసి దావీదు అయ్యా తప్పు చేసింది నేను, జనాన్ని లెక్క చేసింది నేను, నా జనాన్ని లెక్క చూసింది నేను, నా బలం ఎంత అని లెక్క చూసుకుంది నేను, నా రాజ్యం ఎంత, నా ఆస్తి ఎంత లెక్క చూసుకుంది నేనయ్యా. పొరపాటు చేసింది నేను. గొర్రెల లాంటి వీళ్ళేం తప్పు చేశారయ్యా అని మోకరించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడితే తర్వాత వర్ణాను అనే కళ్ళములో ఒక వత్తి పొలం దగ్గర బలిపీఠం కడితే ప్రభువు ఆపేశాడు. ఆ క్షణాన కీడు చేయడం ఆపేశాడు. ఆమె చెప్పండి. ఆపబడాలి. రోజున కీడు రాకుండా ఆపబడాలి అంటే కీడు రాచే వారిగా ఉండాలి. కీడు రాకుండా ఆపబడాలంటే దేవుని సన్నిధిలో నిలిచే వారికి మనం ఉండాలి. కీడు రాకుండా మనం ఉండాలంటే అతిక్రమాలను విడిచిపెట్టే వారికి మనం ఉండాలి. కీడు రాకుండా ఉండాలంటే బలిపీఠం కట్టే వారికి మనం మార్చబడదుము గాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో బలిపీఠం కడుతున్నామా? దేవుని సన్నిధికి చేరుతుందా? ప్రార్థన ధూపం దేవుని సన్నిధికి చేరుతుందా? ఆలోచించుకోండి. ప్రతి రోజు కూడా ఒక క్షణం మనల్ని ఆలోచించుకోండి. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకుంటే ఏ కీడు రాకుండా నా రెక్కల నీడల భద్రపరుస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రియలు ఈ రాత్రి మాటలు మనం క్రియలు ఒక మార్గాలు దిద్దుకునేటట్లుగా ఒక క్షణానికి అప్పగించుకుందాం. మార్గాలు నాకున్నటువంటి మార్గాలు నాకున్నటువంటి క్రియలు అయ్యా నేను దిద్దుకుంటాను, సరి చేసుకుంటాను. ఇదిగో తండ్రి స్తుతించే వారిగా నేను ఎల్లప్పుడు కనపడే వారిగా నేను ఉంటాను. నీ సన్నిధిలో ఎల్లప్పుడు కనపడే వారిగా నేను ఉంటాను. అతిక్రమాలను విడిచిపెట్టే వారికి నేను ఉంటాను. బలిపీఠం కట్టే వారిగా నేను ఉంటానంటే ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకుని లేచి ప్రార్థన చేసుకుని ఎవరికి వారు లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికి వారు లేచి నిలబడట్ల కార్యాన్ని చేయవా దేవా నా పట్ల కార్యాన్ని చేయమంటే ఒక చిన్న ప్రార్థన చేసుకో. దేవా నా పట్ల కార్యాన్ని చేయమంటే ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రార్థన ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన. ఏ కీడు రాకుండా మన భద్రపరచయ్యా, నన్ను నా కుటుంబాన్ని భద్రపరచయ్యా. ఏ కీడు రాకుండా పోషించయ్యా, నన్ను నా కుటుంబాన్ని పోషించయ్యా. నీ మార్గములను నీ క్రియలను దిద్దుకోండి. నీ క్రియలను దిద్దుకోండి. యోధావారితో చెబుతున్నాడు. యెరూషలేము నివాసులతో చెబుతున్నాడు. మీ మార్గాలు క్రియలు దిద్దుకోండి. మీ మార్గాలు కీడు చేయకుండా ఉండాలంటే ప్రభువు కీడు చేయకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధ దేవునికి అంగీకారంగా మార్చుకోండి. దేవునికి అంగీకారంగా స్తుతిస్తున్నారా? సందులో కనబడుతున్నారా? అతిక్రమాలన్నిటిని విడిచిపెడుతున్నారా?
బలిపీఠం కడుతున్నారా? బలిపీఠం కడుతున్నారు. ఒక్క క్షణం దేవుని వైపు తిరిగి ఆలోచించి, చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా కనికరించండి, నన్ను కనికరించండి, నన్ను కనికరించండి, నన్ను కనికరించండి. అయ్యా కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి, అయ్యా కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, 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 hallelujah. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను వెలగాలని, నీ వలనే నేను మారాలని. నీలోనే నేను వెలగాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై పరిశుద్ధాత్మ వరములతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. ప్రాణేశ్వరా యేసయ్యా, సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. ప్రాణేశ్వరా యేసయ్యా, సర్వస్వమా యేసయ్యా.
యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా సర్వస్వమా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిల బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిల బ్రతికించుచున్నది ఆశలన్నిల బ్రతికించుచున్నది ఆశలన్నిల బ్రతికించుచున్నది. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి, ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి, మరొకసారి గొప్ప దేవుడా చెంతకు చేరుతున్నామయ్యా, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. శుద్ధీకరణ కూడికలో మమ్మలను ఇంతవరకు కూడా మీరు శుద్ధీకరించి రేపటి దినాన్ని బలలో మేము పాలుపోవులు పొందే యోగ్యులుగా మార్చబడడానికి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. ఈ మార్గక్రియలను దిద్దుకొనుడి, ఈ మార్గములను దిద్దుకొనుడి అని మీరు సెలవిచ్చే అనుభవం తగ్గిందా? స్తుతించే అనుభవం తగ్గిందా? కనబడేటువంటి ఆసక్తి తగ్గి దేవుని సందులో కనబడేటువంటి ఆసక్తి తగ్గిన అతిక్రమాలు ఒప్పుకొనకుండా కప్పుకున్న అతిక్రమాలు ఒప్పుకొనకుండా కప్పుకున్న బలిపీఠాలు కట్టకుండా ఉన్న కీడు కీడులు అపాయం శోధనలు పరిస్థితులు అనేకమైన పరిస్థితులు నీ నుంచి వస్తున్నాయి అని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారయ్యా. అతిక్రమాలు ఒప్పుకున్నారు, ఎప్పుడైతే అతిక్రమాలు ఒప్పుకున్నారో ప్రారంభించారు, ఎప్పుడైతే మరలా స్తుతించడం ప్రారంభించారో, ఎప్పుడైతే మరలా నీ సన్నిధిలో కనబడడం మొదలు పెట్టారు ప్రారంభించారు, ఎప్పుడైతే బలిపీఠాలు కట్టడం ప్రారంభించారు, ఆ క్షణం నుంచి మీరు చెయ్యాలనుకున్న కీడును చెయ్యక మానతారని మాతో మాట్లాడిన ప్రతి లేఖనాల్లో తేటగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట వందనాలు తండ్రి. విధంగా అందరితో విధంగా కూడిన మా అందరితో మీరు మాట్లాడి మా మార్గాలు క్రియలు దిద్దుకునేటట్లుగా కృప చూపించాలని పాల్గొనాలు చెల్లిస్తూ ఆరాధనలో పాల్పొందులు పొంది మీ బిడ్డలను కుటుంబాలను పేరు పేరున దీవించి సిద్ధపరచండి. రేపటి దినాన్ని జరగబోతున్న పునరుద్ధాన ఆరాధన, ప్రభు బల్లారాధన సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆశీర్వాదకరం జరిగించండి. మంచి వాతావరణం, బిడ్డలందరూ ప్రయాణాల్లో సౌకర్యం మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభ ప్రార్థన నుంచి ముగించబడేంత వరకు నీ సన్నిధిని ఇక్కడ ఉంచమని, మహిమ కలిగిన బాహువును చాపమని, పరికరాలపైన వస్తున్న బిడ్డలపైన జరుగుతున్న ఆరాధన పైన నీ కనుజబడి నిలపమని, ప్రారంభం ముగించబడేది మీరే అధ్యక్షులైన ఆధిపత్యం వహించి ఆత్మ సారథ్యంలో జరిగించి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మరొకసారి దినాన పొందిన బిడ్డలను కుటుంబాలను పేరు పేరున దీవించి నీ రాకడ వరకు సిద్ధపరచమని తెలియజేస్తూ కార్యాలు చేసిన పరిశుద్ధమైన శక్తి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి విన్నవించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, సహవాసం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి మనవలే ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించిన సకల పరిశుద్ధులకు మన సంఘానికి సంఘ బిడ్డలకు ఈ రాత్రి కుటుంబాలకు రేపటి దినాన జరగబోయే ఆదివారపు పునరుద్ధాన ఆరాధనకు ప్రభు బల్లారాధనకు రాత్రి జరిగే అన్నదేవరపేటలో కూడా ఆరాధనలు సదా ప్రభు కృప సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పాల్పొంపుల పొందిన మీ అందరికి వందనాలు. ప్రభు పొందిన మీ అందరికి వందనాలు. ప్రభు కృప మీకు నిత్యము తోడై ఉండును గాక. ఆశీర్వదించును గాక. ప్రభు మిమ్ములను మీ కుటుంబమును ఆశీర్వదించును గాక. కృపా సమాధానములు మనందరికి తోడై ఉండును గాక. ఆరాధన వందనాలు. రేపు పగలు ఆరాధన సకాలం ముగించబడుతుంది, సకాలం ప్రారంభించబడుతుంది, సకాలం ముగించబడుతుంది. అలాగే రేపు ప్రభు బల్లారాధన సిద్ధపడి పంపులు పొందాల్సిందిగా ప్రేమతో తెలియజేసి ఆయన సందులో పాలు పంపులు పొందాల్సిందిగా ప్రేమతో తెలియజేసి మాటలు ముగిస్తున్నాను. ప్రభు మనందరం దీవించును గాక.